ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. నీవు యెహోవాయందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. లోకంలోని వారంతా వారికున్న స్థితిగతులను బట్టి, హోదా పరపతులను బట్టి ఆనందించడి వారుగా ఉంటారు. కానీ యెహోవాయందు నీవు ఆనందించువాడవుగా ఉంటే ఆయన నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కించెదను అని సెలవిచ్చారు. అన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ఉండడం కాదు, కానీ ఆస్తి ఉన్నా లేకపోయినా, అంతస్తు ఉన్నా లేకపోయినా, అందచందాలు ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకున్నా యెహోవా యందు ఆనందించు వారిగా ఉండాలి. నీవు దేవుని యందు ఆనందిస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఉంచుతాడు. ఫిలిష్తీయుడు బలాఢ్యుడు అయిన గొల్యాతు మీద పోరాడడానికి బెదరిపోయిన దావీదు అన్నలను పలకరింపుకు అని వెళ్ళిన దావీదు సంగతి ఏంటని అన్నలను అడిగినప్పుడు, నేను పోరాడుతాను, యుద్ధానికి వెళ్తాను అని అన్నప్పుడు అన్నలు ఏమన్నారు? నువ్వెంత? నీ వయసు ఎంత? నీవు గొర్రెలు మేపేవాడివి, నీవు గొల్యాతుతో పోరాటం ఏం చేస్తావు? ప్రక్కకు తొలగిపో, ఇక్కడ నుండి వెళ్ళిపో అని అన్నప్పుడు దావీదు ఏమి కలిగి ఉన్నాడు? దావీదు దేవుని యందు ఆనందించువాడుగా ఉన్నాడు. అలా ఉన్న దావీదు ధైర్యంతో గొల్యాతుపైకి యుద్ధానికి వెళ్ళి అతనిపై జయించాడు. ఎందుకు పనికిరాని వాడిగా చూసిన దావీదును ఆ ఇశ్రాయేలీల దేశం అంతటి మీదికి రాజుగా నియమించాడు. ఆయనను ఉన్నత శిఖరములకు దేవుడే ఎక్కించాడు. దావీదు పని గొర్రెలను మేపుకుంటూ, సితారా వాయించుకుంటూ, దేవునికి కీర్తనలు పాడుతూ దేవునిలో ఆనందించేవాడు. అలాంటి దావీదును ఒకనాడు దేవుడు ఉన్నత స్థలాల మీదకు ఎక్కించాడు. నువ్వెంత? నీ బ్రతుకెంత? నీ వయసు ఎంత? గొర్రెలు మేపుకోవడం నీ పని, అది చెయ్యి అని చెప్పిన అన్నలే దావీదు యొక్క స్థుతిని చూచారు. మరి నీ దేవుడు నిన్ను, నీ స్థితిని మార్చలేడా? నీవు దేవుని యందు ఆనందించు వాడువుగా ఉందువుగాక. ఆమెన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని మీ యందు దినదినము ఎదిగి వర్ధిల్లే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మీరు ఎవరి స్థితిగతులైనా మార్చగలిగే దేవుడవు, అంత సర్వశక్తిమంతుడవు, చాలిన దేవుడుగా మీరున్నందుకు వందనాలు తండ్రి. ఎవరైతే మీ యందు ఆనందిస్తారో వారిని ఉన్నత శిఖరాలపై ఉంచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభా. అవును ప్రభా, ప్రార్థన అవసరతకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను తీర్చండి. సమయానుకూలంగా వారి పరిస్థితులను చక్కబరిచి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.